కుట్టి డైరెక్ట్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేయి. ఆల్ ది బెస్ట్. సరే జ్యోతమ్మా. ఇదిగో అత్తగారు పిలిచారన్నావు కదా, వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఉంటాను కుట్టి. గట్లనే జ్యోతమ్మా. ఏమండి? ఏంటానంది? అత్తయ్య గారేరి? ఎందుకు? ఆనంది అని పిలిచిర్రు. కింద చూస్తే ఎక్కడా కనపడలేదు. అమ్మ వాళ్ళిద్దరూ కంపెనీ పని మీద బయటికెళ్లారు. వెళ్ళేటప్పుడు నిన్ను పిలుస్తుంటే ఎందుకు అని అడిగాను. చిన్న డౌట్ అడిగారు, నేను క్లారిఫై చేశానులే. నువ్వు రిలాక్స్ అవ్వు. ఆదిత్య బాబు, హాయ్ అమ్మాడి. హాయ్ సీను. అమ్మాడి, నీకోసం ఇది తీసుకొచ్చిన. పైకి రా సీను. ఏంది సీను? నీకోసం ఈ సంచి తీసుకొచ్చిన. ఏముంది దీంట్లో? నువ్వే చూడమ్మాడి. ఏంటానంది అది? మీరే చూడండి. ఆనంది ఎల్ఎల్బి. సీను, నువ్వు చేయించావా? లే ఆదిత్య బాబు, మా అత్త పంపింది. ఇది నీకు అమ్మిచ్చిందా? లే అమ్మాడి, మామిచ్చిండు. నువ్వు ఇంటి తాను నుండే వస్తున్నావా? గిది మామే నా తానికి పట్టుకొచ్చి అత్తని తానికి పంపమని ఇచ్చిపోయిండు. అమ్మాడి, అత్త సంచిలో పెట్టి పంపింది కాబట్టి సరిపోయింది. కిందులో బోర్డు నన్ను మామకి ఎరికైతే దాని దారులని ముక్కలు ముక్కలు చేసేటోడు. ఆ మనిషికి అంత కోపం మీద నాకు సమజైతే లేదమ్మాడి. అత్త ప్రేమగా పంపిన బోర్డు కూడా పంపనీకి ఏమవుతుంది? సీను, అసలు ఈ బోర్డు ఎవరు చేయించిర్రో ఎరికేనా నీకు? అత్త చేయించింది. కాదు, నాయన చేయించిండు. బిడా, ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవాలి. నాయన నాకిది గిఫ్ట్గా ఇచ్చిండు. నన్ను లాయర్గా చూడాలని నాయన ఎన్నో కలలు కనిండు. నాయన అన్న మాటలన్నీ నాకు యాదున్నాయి సీను. నాయన చేతుల మీదగానే నేను ఇది తీసుకునుంటే నేను మస్తు ఖుషి అయ్యేదాన్ని. పోనీలే, ఇప్పుడైనా నాయనే కదా పంపింది. లేదమ్మాడి, మామ ఇష్టంగా ఇచ్చేటోడే అయితే అంత కోపంగా ఎందుకుంటాడు? దీంట్లో ఏముందో కూడా తెలియదు అన్నాడు. దీన్నిటి 40 ముక్కలు చేస్తానని నాతో అన్నాడమ్మాడి. నాయన అట్లా అంటేనే కదా నువ్వు నా తానికి పట్టుకొచ్చింది. హా? అంటే మామ అమ్మ పేరు చెప్పి నాయన ఇది నా తానికి పంపించిండు. అరే మామ, నన్ను ఎంత ఎర్రినాయాలని చేసినావే. నా ముంగట మస్తు యాక్టింగ్ చేసినావే. కాదంతా నేను నిజం అనుకుని నువ్వు ఏడ బోర్డు బాగలు కొడతావని గాబరపడ్డా చూడు. నేనే నెంబర్ 1 అవలగాని. ఆదిత్య బాబు, మా మామ అన్ని గిట్లనే చేస్తాడు. అమ్మడి, మామకు నీ మీద ఎంత ప్రేమ ఉన్నప్పుడు మామ అట్టుకొచ్చి ఇయ్యచ్చు కదా. అత్త పేరు చెప్పి పంపించుడు ఎందుకు? నాయనకి ప్రేమ ఉంది కానీ ఇంకా కోపం పోలే సీను. నాయన ఇవ్వాలనుకున్నది నాకు పంపించేంత ప్రేమ ఉంది కానీ నాయనే వచ్చి ఇయ్యనికి పెళ్లి విషయంలో నాయన